ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం. ఈ నెల 20న పద్దు సమర్పించనున్న ప్రభుత్వం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురికి రిమాండ్. రోహిత్ రెడ్డి ఆదేశంతోనే నమిత్ శర్మ కాల్పులు. తుపాకీ రితేష్ దని గుర్తింపు. నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంత్యుత్సవాలు. కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు. అమరావతిలో ఘనంగా ఏర్పాట్లు. ఏపీలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం. మార్చి 2వ వారంలోనే గరిష్ట స్థాయి దిశగా డిమాండ్. ఒకే రోజు గ్రిడ్కు 139 మిలియన్ యూనిట్లు అందించిన జెన్కో. ఒడిశా రాజ్యసభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు. ఇద్దరిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు. భీకరంగా కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధం. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లు ఐడిఎఫ్ ప్రకటన. సెజ్జిల్ క్షిపణులతో టెహ్రాన్ ప్రతిదాడులు. అసత్య ప్రచారానికి తెరదించిన ఇజ్రాయెల్ ప్రధాని. క్షేమంగా ఉన్నట్లు సామాజిక మాధ్యమంలో వీడియో విడుదల. ప్రాణాలతో ఉంటే టార్గెట్ చేస్తామన్న ఐఆర్జీసీ. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించనున్నారు. అనంతరం జరిగే బీఏసీ భేటీలో బడ్జెట్ సమావేశాల పనిదినాలతో పాటు అజెండా అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 20న ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వార్షిక పద్దును సమర్పించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 11:45 ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గవర్నర్ శుక్లాను కలిసి ఉభయ సభల్లో ప్రసంగానికి సంబంధించిన సమాచారం అందించడం సహా అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్, మండలి చైర్మన్లు విడివిడిగా బీఏసీ సమావేశాలు నిర్వహిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని పని దినాలు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చించారనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 20న ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ వార్షిక పద్దు ప్రవేశపెడతారు. విజన్ 2047 లక్ష్యాల్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ఇప్పటికే భట్టి స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వాస్తవిక పద్దు ప్రవేశపెట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్న ప్రభుత్వం వ్యయ నియంత్రణపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు కావటం వల్ల సభలు ఎక్కువ రోజులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభ లోపల, వెలుపల ప్రశాంత వాతావరణం ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అనుకోని ఘటనలు, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మండలి, అసెంబ్లీ సమావేశాలు ఒక్కచోట జరుగుతున్నందున అదనపు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఉభయ సభల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించారని, అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన మద్యం పార్టీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్ వాడుతున్నట్లు పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఉప్పరపల్లి జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. పాజిటివ్ వచ్చిన వారిలో ఏపీకి చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. బీఆర్ఎస్కు చెందిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో మద్యం పార్టీలో కాల్పుల ఘటనపై తీవ్ర దుమారం రేగుతోంది. మొయినాబాద్ ఠాణాలో 11 మందిపై కేసు నమోదు కాగా రోహిత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో 2ని అరెస్ట్ చేశారు. మిగతా 8 మందిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. పోలీసులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఉప్పర్పల్లిలో జడ్జి ముందు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుల నుంచి 0.26 గ్రాముల కొకైన్, జర్మన్ మేడ్ తుపాకీ, 4 ఖాళీ క్యాట్రిడ్జ్లు, 1 లైవ్ క్యాట్రిడ్జ్, 48 బీర్లు, 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని తన ఫామ్ హౌస్లో స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేశారు.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, హైదరాబాద్ మణికొండకు చెందిన వ్యాపారులు రమేష్, వరమాచినేని శ్రవణ్ కుమార్, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ, అమీర్పేటకు చెందిన విజయకృష్ణ, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, పుప్పాలగూడకు చెందిన అర్జున్ రెడ్డి, కన్యాలాల్ బాగ్కు చెందిన శరత్ కుమార్, ఫిలింనగర్కు చెందిన ప్రియాంకారెడ్డి ఆ పార్టీలో పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్, శంషాబాద్, చేవెళ్ల ఎస్పోటీ బృందాలతో పాటు మొయినాబాద్ పోలీసులు శనివారం రాత్రి 10 గంటలకు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. నేరుగా లోపలికి వెళితే తప్పించుకుంటారనే ఉద్దేశంతో ఫామ్ హౌస్ గోడ దూకి వెళ్లారు. ఫామ్ హౌస్లోని చెట్ల చాటు నుంచి పార్టీ జరిగే ప్రదేశానికి వెళుతున్న క్రమంలో 3 సార్లు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. తాము పోలీసులమంటూ గట్టిగా చెప్పారు. ఆ సమయంలోనే నమిత్ శర్మ పోలీసుల వైపు ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. అతన్ని అదుపులోకి తీసుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న 11 మందికి డ్రగ్స్ కిట్లతో పరీక్షలు చేయగా రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మకు పాజిటివ్ వచ్చింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు తొలుత నెగటివ్ వచ్చింది. తాము ఇక్కడ డ్రగ్స్ తీసుకోలేదని వాదనకు దిగారు. దీంతో వారిని ఎర్రగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి రక్త నమూనాల్ని పరీక్షించారు. రెండోసారి జరిపిన పరీక్షల్లో ఆ 5గురితో పాటు ఎంపీ పుట్టా మహేష్ కు పాజిటివ్ వచ్చింది. అంతకుముందు పోలీసులు సోదాలకు వెళ్లినప్పుడు ఫామ్ హౌస్ లో కాసేపు హైడ్రామా నడిచింది. అందరి ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించగా శరత్ కుమార్ దగ్గర 0.26 గ్రాముల కొకైన్ దొరికింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నమిత్ శర్మ కాల్పులు జరిపిన తుపాకీ లైసెన్స్ గురించి ఆరా తీయగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి పేరిట ఉన్నట్లు గుర్తించారు. లైసెన్స్డ్ తుపాకీని దుర్వినియోగం చేసినందుకు రితేష్, కాల్చినందుకు నమిత్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ పుట్టా మహేష్ మిగతా 7గురికి నోటీసులు ఇచ్చి పంపారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్లో శనివారం జరిగిన ఘటనకు సంబంధించి తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తోసిపుచ్చారు. పోలీసు విచారణ తర్వాత హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న ఆయన వీడియో ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తినో 2 ఏళ్లుగా ఏలూరు ప్రజలు, పార్టీ శ్రేణులకు తెలుసని, తాను ఏ తప్పు చేయలేదన్నారు. స్నేహితుడు పిలిస్తే కలవడానికి మాత్రమే మొయినాబాద్లోని ఫామ్ హౌస్ కు వెళ్లినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయని, వాటిని నమ్మవద్దని కోరారు. పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, తన గురించి ఆందోళన చెందవద్దని ప్రజలకు, అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం కొలువుదేరనుంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు చేసిన ఆమరణ దీక్షకు గుర్తుగా ఆయన 125వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఆవిష్కరించనున్నారు. తుళ్లూరు సమీపంలో నిర్మిస్తున్న స్మృతివనంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ఆర్యవైశ్య సంఘాలు, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు చేసిన ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భావితరాలకు ఆ మహనీయుడి త్యాగాన్ని తెలిపేందుకు రాజధాని అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేసిన 58 అడుగుల విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఆవిష్కరించనున్నారు. అమరజీవి 125వ జయంతి ముగింపు వేడుకల సందర్భంగా శాఖమూరు పార్కు వద్ద జరిగే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఇతర నేతలు పాల్గొంటారు. పొట్టి శ్రీరాములు పేరుతో ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఆయన విగ్రహం ఏర్పాటుకు ఆర్యవైశ్య సంఘాలు ముందుకొచ్చాయి. ఇందుకోసం 6.8 ఎకరాల స్థలాన్ని సిఆర్డీఏ ద్వారా కేటాయించగా మంత్రి నారా లోకేష్ 2025 సెప్టెంబర్ 3న శంకుస్థాపన చేశారు. దాదాపు 150 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తయ్యాయి. కేవలం 6 నెలల్లోనే విగ్రహాన్ని పూర్తి చేశారు. రాజధానిలో అతిపెద్ద విగ్రహం ఇది రోల్ మోడల్ అయిపోతుంది. ఆ అదృష్టం మా సంస్థకు దక్కింది. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ 10 feet కాస్టింగ్ చేసాం. ఇమ్మీడియట్లీ దాని సైడ్ బై సైడ్ వెల్డింగ్ అసెంబ్లింగ్ చేసేసుకుని దాని మీద ఇంకో 10 అడుగులు కాస్టింగ్ ఎంత దాని మీద పెట్టుకుని 2 కూడా 20 అడుగులు అయిపోయిన తర్వాత దాన్ని ఒక 10 అడుగులకి 11 అడుగులు కట్ చేసేసి ఆ కింద పై మొక్క కింద ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే 10 అడుగులు దాని మీద జాయిన్ చేసుకుని తీసుకురావడం వల్ల మాకు పని ఈజీ అయిపోయింది. ఎలక్షన్ కూడా 5 రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగిందండి. అన్ని కూడా పక్కన పెట్టి ఈ బొమ్మ మీదే కాన్సన్ట్రేట్ చేశాం. విగ్రహ పీఠ భాగంలో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 2 అంతస్తులుంటాయి. మొదటి అంతస్తులో పొట్టి శ్రీరాములు జ్ఞాపకాలతో ఓ ప్రదర్శనశాల ఏర్పాటు చేయనున్నారు. ఆయనకు సంబంధించిన వస్తువులు, ఆయన రాసిన లేఖలు, ప్రభుత్వంతో చేసిన సంప్రదింపుల పత్రాలు అందులో ఉంటాయి. 60 సీట్లతో మినీ థియేటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ మహనీయుడి జీవిత విశేషాలతో కూడిన లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తారు. సందర్శకులు నివాళులర్పించేందుకు వీలుగా 2వ అంతస్తులో అమరజీవి కుర్చీలో ఆసీనులై ఉండే 9 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. 2వ దశలో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్మిస్తారు. 2000 సిట్టింగ్ సామర్థ్యంతో ఆడిటోరియం, పార్కు కూడా అభివృద్ధి చేస్తారు.
ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా వారిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. వారి కోసం 3,415 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. 210 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన ఏపీ విద్యాశాఖ అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీశామని, 70% పైగా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. 700 లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించింది. లెబనాన్లోకి 50,000 మంది రిజర్వ్ సైనికులను పంపి హెజ్బొల్లా ముప్పును శాశ్వతంగా తొలగించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అటు భీకరంగా ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్ కూడా తొలిసారి సెజ్జిల్ క్షిపణులను బయటకు తీసింది. వాటిని అడ్డుకోవటం ఐరన్ డోమ్కు సవాల్గా మారింది. కాల్పుల విరమణకు సిద్ధంగా లేమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని భారీగా దెబ్బతీశామని, 70% పైగా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజాగా 700 లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించామని తెలిపింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నట్లు ఐడిఎఫ్ పేర్కొంది. టెహ్రాన్ బలహీనపడినప్పటికీ ఇంకా వేలాది లక్ష్యాలు ఉన్నాయని, ఆపరేషన్ ముగియలేదని తెలిపింది. లెబనాన్లోకి 50,000 మంది అదనపు బలగాల్ని పంపి హెజ్బొల్లా ముప్పును శాశ్వతంగా తొలగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించారని తెలిపింది. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం తగ్గకుండా ప్రతీకార చర్యలు కొనసాగిస్తున్న ఇరాన్ తొలిసారి 1.5 టన్నుల వార్హెడ్లతో కూడిన సెజ్జిల్ క్షిపణుల్ని ప్రయోగించింది. 17,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సెజ్జిల్ను అడ్డుకోవడం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు సవాల్గా మారింది. ఆదివారం వేకువజామున యుఏఈ, సౌదీ, కువైట్, జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు చేశామని ప్రకటించిన ఐఆర్జీసీ ఉపగ్రహ చిత్రాల ప్రకారం 80% వ్యూహాత్మక రాడార్లు ధ్వంసమయ్యాయని ప్రకటించింది. డ్రోన్ దాడిలో కువైట్ విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా శత్రువులకు చెందిన 200 వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. 4 థాడ్ వ్యవస్థలు, 18 నౌకలు, చమురు ట్యాంకర్లను ధ్వంసం చేశామని పేర్కొంది. దుబాయ్, దోహాల్లో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. మధ్య ఇజ్రాయెల్లోని రామత్ గాన్ వీధిలో ఇరానియన్ క్షిపణి పడింది. ఒకచోట క్షిపణి ధాటికి రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. ఈ దాడిలో అనేక మంది ఇజ్రాయేలీలు గాయపడినట్లు సమాచారం. టెల్ అవీవ్లో ఇరాన్ క్షిపణులు పడి అనేక కార్లు ధ్వంసమయ్యాయి. అమెరికాలో 9/11 తరహాలో మరొక ఉగ్రదాడికి ఎప్స్టీన్ నెట్వర్క్ కుట్ర చేస్తోందని, ఆ నేరాన్ని తమపై నెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఇరాన్కు చెందిన భద్రతాధికారులు ఆరోపించారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు సిద్ధంగా లేమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. హోర్ముజ్ జలసంధి గుండా ఏ నౌక వెళ్లాలో తామే నిర్ణయిస్తామన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. తాను క్షేమంగానే ఉన్నానని, వదంతులు నమ్మొద్దని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఓ కెఫేలో కాఫీ తాగుతున్న వీడియోను ఫేస్బుక్లో ఆయన పోస్టు చేశారు. తాను చనిపోయానని, తన చేతికి 6 వేళ్లు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. తన 2 చేతులను చూపించిన నెతన్యాహు అందరిలాగే 10 వేళ్లే ఉన్నాయని తెలిపారు. స్వచ్ఛమైన గాలి పీల్చడానికి బయటకు వెళ్లాలని, అయితే రక్షిత ప్రాంతాలకు సమీపంలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ఇరాన్ను అత్యంత తీవ్రంగా దెబ్బతీస్తున్నామని, లెబనాన్లో సైనిక దాడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని నెతన్యాహు వివరించారు. మరోవైపు ఆయన ప్రాణాలతో ఉంటే టార్గెట్ చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. వేసవిలో గరిష్ట డిమాండ్ 280 మిలియన్ యూనిట్లుగా ఉందని అంచనా వేశారు. మార్చి 2వ వారంలోనే ఒకరోజు విద్యుత్ వినియోగం 274.85 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. రోజువారీ వాడకం సగటున 270 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి లేదు. ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య కొన్ని టైం బ్లాక్లలో కొంత మొత్తంలో విద్యుత్ కొంటున్నారు. ఫలితంగా ఈ ఏడాది ట్రూ అప్ భారం ప్రజలపై
ఉండదని భావిస్తున్నారు. ఏపీ వనరుల నుంచి సుమారు 265 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా రూపొందించిన ప్రణాళిక ఫలితాన్నిస్తోంది. గరిష్ట విద్యుత్ వినియోగం 274 మిలియన్ యూనిట్లుగా నమోదైన 5.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనాల్సి వస్తుంది. ఏప్రిల్ నుంచి పంటల సీజన్ ముగియనుండటంతో వ్యవసాయానికి వాడే విద్యుత్ వినియోగం 35 మిలియన్ యూనిట్ల వరకు తగ్గొచ్చు. వైసీపీ హయాంలో వేసవిలో రోజుకు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ను బహిరంగ మార్కెట్ నుంచి కొనాల్సి రావడంతో ట్రోపు భారం ప్రజలపై పడేది. కూటమి అధికారంలోకి వచ్చాక గతేడాది విద్యుత్ కొనుగోళ్లను తగ్గించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆశాభావం వ్యక్తం చేశారు. వివేక 7వ వర్ధంతి సందర్భంగా పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివేక భార్య సౌభాగ్యంతో మాట్లాడారు. వివేక హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి, పరోక్షంగా సహకరించిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని బీటెక్ రవి అన్నారు. డబ్బులుండి తర్వాత వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి తాత్కాలికంగా ఏమన్నా శిక్ష నుంచి ఎవరన్నా ఇంకా దాంట్లో ఎవరన్నా తప్పించుకోవచ్చు. కానీ ఈ హత్యతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు కానీ తర్వాత పరోక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, వాటికైతే తప్పకుండా బలవుతారు. ఏదన్నా కాన్స్పిరసీ ఉందేమో అనేది ఒకటి అడుగుతున్నాం. రెండోది వచ్చేసి తొందరగా ట్రయల్ జరపమని కూడా మా డిమాండ్ అడుగుతున్నాం. ఉండేది ఒకరే, వాళ్ళ కోసమే ఈ ఫైట్, వాళ్ళే చేసినారనే కదా ఇదంతా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దశల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా డంగభద్ర గ్రామంలో పర్యటించిన ఆమె ఉపాధి కూలీలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం స్థానంలో ప్రధాని మోదీ కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టంతో కూలీలకు ఉపాధి లేకుండా పోతుందని విమర్శించారు. 100 రోజులు ఉపాధి కల్పించాల్సి ఉండగా ఏపీలో సగటున 52 రోజులు కూడా పని కల్పించడం లేదని షర్మిల విమర్శించారు. అసలు ఉపాధి హామీ పని అంటే ఎన్ని రకాలుగా దీన్ని నీరుగార్చాలో, ఎన్ని రకాలుగా సతాయించాలో అన్ని తిప్పలు పెడుతున్నారు అని చెప్తున్నారు. డబ్బులు రావు అనే స్థితికి ప్రజలే వచ్చేటట్టుగా ఈ పథకాన్ని అంతగా నీరుగారుస్తుంది బీజేపీ. వీళ్ళు కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఈ మే నెల నుండి వీబీ గ్రామ్ అనే కొత్త చట్టం అట. ఈ పాత చట్టానికి వీళ్ళు తెస్తున్న ఈ చెత్త కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దేశంలో వినియోగదారుల చట్టానికి ప్రత్యేక స్థానం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. వినియోగదారుల చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ లా కాలేజ్, ఏపీ కన్స్యూమర్స్ బార్ అసోసియేషన్ సంయుక్తంగా విజయవాడ శివారులోని కానూరులో నిర్వహించిన వినియోగదారుల అవగాహన సాధికారత సదస్సులో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ చీమలపాటి రవి సదస్సుకు హాజరయ్యారు. 2019 వినియోగదారుల చట్టం ప్రజలకు మరింత వెసులుబాటు కల్పిస్తుంది. ఈ చట్టం వచ్చిన తర్వాత వినియోగదారులు నివసించే ప్రాంతంలో, నేను ఎక్కడ కొన్నాను అక్కడే పోయి కేసు వేయబడ్డా, నేను నివసించే ప్రాంతంలో కేసు వేయచ్చు, వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసుకునే అవకాశం, ఆన్లైన్ ద్వారా కూడా మనం ఫిర్యాదు చేసుకునే అవకాశం మనకు లభించింది, ఖర్చు కూడా లేకుండా. కొనుగోలుదారులు ఎవరున్నారో వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ వల్ల మీరు అభివృద్ధి కాగలుగుతున్నారు. వాళ్ళకి లోటు జరిగితే కాపాడాల్సిన బాధ్యత కూడా వ్యాపారస్తుల పైన ఉండే ఉద్యోగస్తుల పైన అందరి పైన ఉంది. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న మొదటి విడత రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగే రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేయనున్నట్లు చెప్పారు. 1 ఎకరం ఉన్న సుమారు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద 3,590 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. మరో 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు 2,650 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత కింద మిగతా రైతులకు నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. మొత్తంగా 3 విడతల్లో కలిపి సుమారు 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రైల్వే జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా కాజీపేట అయోధ్యాపురంలో మహా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని నిరసనకారులకు మద్దతు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాల్లో భూ నిర్వాసితులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోదండరాం కోరారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పెద్ద పులిని పట్టుకునేందుకు హనుమాన్ బృందాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. గత నెలలో కూర్మాపురం వద్ద బంధించి నిపుణుల సూచన మేరకు పులి మెడలో రేడియో కాలర్ వేసి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టగా అది తిరిగి జనావాసాల వైపు వస్తోంది. అటవీ శాఖ అధికారులకు రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ నుంచి సందేశం అందగా విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేసి దాన్ని సురక్షితంగా బంధించి విశాఖ జూ పార్కులో వదలాలని సూచించారు. అందుకోసం రాజమండ్రి చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో 10 హనుమాన్ బృందాలను ప్రత్యేకంగా నియమించారు. పులి మెడలో ఉన్న రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ సందేశాల ఆధారంగా పులి తిరిగి జనావాసాల మధ్యకు రాకముందే సురక్షితంగా పట్టుకోవాలన్నారు. పులి కదలికలపై సమీప గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం, జంతు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను పీసీసీఎఫ్ పివి చలపతిరావుకు అప్పగించారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అటవీ సిబ్బందికి సహకరించాలని కోరారు. రాజ్యసభ ఎన్నికల వేళ మరోసారి ఆపరేషన్ లోటస్ చర్చనీయాంశమైంది. ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ సభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు శివారులోని ఒక రిసార్టుకు తరలించింది. అయితే అక్కడికి చేరుకున్న 4 వ్యక్తులు ఒక్కో ఎమ్మెల్యేకు 5 కోట్లు ఆఫర్ చేస్తూ బేరసారాలకు దిగారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు. డబ్బు ఆఫర్ చేయడమే కాకుండా తాము చెప్పినట్లు వెనకపోతే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు ఒడిశా కాంగ్రెస్ నేత అశోక్ కుమార్ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేయగా తప్పు అంగీకరించినట్లు తెలుస్తోంది. వారి వద్ద బ్లాంక్ చెక్కులు కూడా ఉన్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికలకు గంటల ముందు జరిగిన ఈ పరిణామం ఒడిశా రాజకీయాల్లో దుమారం రేపింది. పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళం, అసోం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తిని తప్పించింది. ఆ స్థానంలో దుష్యంత్ నరియాలాను కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అలాగే సంఘమిత్ర ఘోష్ను హోమ్ అండ్ హిల్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఈ మార్పులను తక్షణమే అమలు చేయాలని, వారు కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టినట్లు మధ్యాహ్నం 3 గంటలలోపు నివేదిక పంపాలని ఈసీ ఆదేశించింది. బదిలీ అయిన పాత అధికారులకు ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది. కేంద్రం నిర్దేశించుకున్న నక్సల్ రహిత భారత్ లక్ష్యానికి ఇంకా 15 రోజులే గడువు మిగిలి ఉన్న వేళ మావోయిస్టుల లొంగుబాటు ముమ్మరమైంది. ఒడిశాలోని కళహండి జిల్లాలో 11 మంది మావోయిస్టులు డీజీపీ వైబీ ఖురానియా సమక్షంలో లొంగిపోయారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన బీజీఎన్ డివిజన్ సభ్యులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించి జనజీవన స్రవంతిలో చేరారు. వారిలో మహారాష్ట్రకు చెందిన డివిజనల్ కమిటీ మెంబర్ నకుల్పై 22 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్కు చెందిన 10 మందిలో 5 ఏరియా కమిటీ సభ్యులు, మరో 5 పార్టీ సభ్యులు ఉన్నారు. వారందరిపై కలిపి 63 లక్షల రివార్డు ఉంది. వీరు అప్పగించిన ఆయుధాలకు అదనపు పరిహారం అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఒడిశాలో కేవలం 15 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని, వారిని కూడా పట్టుకొని మార్చి 31 నాటికి నక్సల్ రహిత రాష్ట్రంగా మారుస్తామని వివరించారు. साइज बोर्ड वाला कहाँ पड़ेगा? देखो तो मूड है कुछ